అందరికీ నమస్తే అండి. నేను పవన్ కుమార్. మనం ఈరోజు మాట్లాడబోయే టాపిక్ సాంగ్స్ కాంపిటీషన్. ముఖ్యంగా పాటల పోటీ అనగానే మనం చాలా ప్రిపేర్ అవుతుంటాం. ముఖ్యంగా పిల్లలు 10థ్ క్లాస్, బిలో 10థ్ క్లాస్, అలాగే కాలేజ్‌లో, ఇంటర్మీడియేట్, అలాగే డిగ్రీలో, యూత్ చాలామంది పాటల పోటీ అనగానే ముందేం చేస్తారంటే చక్కగా సిద్ధమవుతారు. కానీ మనం సాంగ్స్ కాంపిటీషన్‌కి వెళ్తున్నాము అంటే దేనికోసం వెళ్తాం? మనం ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ కావాలనే కదా వెళ్తాం. సో, మనకి ఫస్ట్ ప్రైజ్ రావాలి అంటే ఖచ్చితంగా నేను చెప్పేదేంటంటే ఓన్లీ టాలెంట్ ఉంటే సరిపోదు. ఆ టాలెంట్‌తో పాటు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ మనం ఖచ్చితంగా పాటించి తీరాల్సుంటుంది. అవి ఏంటంటే ఫస్ట్ మనం సాంగ్స్ కాంపిటీషన్‌లో ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ సాధించాలి అనుకుంటే, ముఖ్యంగా బిలో 10థ్ క్లాస్ పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని బాగా ప్రోత్సహిస్తారు. సో, వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ సాధించాలి లేదా సెకండ్ ప్రైజ్ సాధించాలి అనుకుంటే, సాంగ్స్ కాంపిటీషన్‌లో సాంగ్ అటెంప్ట్ చేసేటప్పుడు ఫస్ట్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, వాళ్ళకి అంటే పిల్లలకి మనం ఆహ్, సజెషన్ ఇచ్చి వాళ్ళని ఎలా ప్రిపేర్ చేయాలంటే, ఫస్ట్ ఆగస్ట్ 15థ్, జనవరి 26థ్ అలా ముఖ్యమైన మనకి అకేషన్స్ ఉంటాయి. మన ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం, అలాగే గణతంత్ర దినోత్సవం జనవరి 26 అలాంటి వాటికి సాంగ్స్ కాంపిటీషన్‌కి పిల్లల్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఫస్ట్ వాళ్ళు చూసేది ఏంటంటే జడ్జెస్ ఐ కాంటాక్ట్ చూస్తారు. పాడేటప్పుడు ఎదురుగా ఉండే జడ్జెస్‌ని చూసి పాడాలి. వాళ్ళ కళ్ళలోకి చూసి పాడాలి. ఇంకొకటేంటంటే ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ కరెక్ట్‌గా ఉండాలి. ఆ పాటకు తగ్గట్టుగా ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే చూసి పాడకూడదు. ఒక బుక్‌లో ఇలా చూసుకొని, బుక్‌లో చూసి పాడితే ఆ సాంగ్స్ కాంపిటీషన్‌లో వాళ్ళకి మార్క్స్ కొంచెం తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే డ్రెస్ కోడ్. డ్రెస్ కోడ్ కూడా మనం వీలైతే మనం స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించిన పాటలు అటెంప్ట్ చేసేటప్పుడు వీలైతే ఒక వైట్ షర్ట్ లేదా వైట్ డ్రెస్, అమ్మాయిలైతే వైట్ డ్రెస్ అలా వేసుకొని పాడితే మనకి అపియరెన్స్ బావుంటుంది. మనం పాడే పాట, టాలెంట్ పక్కన పెడితే వీటికి కొంత మార్కులనేవి మనకు ఖచ్చితంగా పడతాయి. పిల్లలకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటే వాళ్ళు చాలా ఆనందపడతారు. వాళ్ళకి తగ్గట్టుగా మనం తల్లిదండ్రులు కూడా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి. బాగా ప్రాక్టీస్ చేయించి, మనం ఆ విధంగా పిల్లల్ని ముందుకు తీసుకెళ్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వచ్చే అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఏ సాంగ్ అయితే మనం పాడుతున్నామో, అది అకేషన్ ఏంటో చూసుకొని, దానికి తగ్గ సాంగ్స్ మాత్రం మనం ప్రిపేర్ చేయాలి. మనం అక్కడికి వెళ్లి సినిమా పాటలు పాడితే, అది కొంచెం అక్కడ మనకి కొంచెం జడ్జెస్‌కి ఇబ్బందిగా ఉంటుంది. స్వతంత్ర దినోత్సవం అనుకోండి, మనం స్వతంత్ర దినోత్సవం సంబంధించిన పాటలు పాడాలి. అలాగే మన గణతంత్ర దినోత్సవం ఏదైనా సరే, దాని అకేషన్‌కి సంబంధించిన సాంగ్స్ మనం అటెంప్ట్ చేస్తే బావుంటుందని నా అభిప్రాయం. అంటే మనకి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. జడ్జెస్‌ని మనం బాగా ఇంప్రెస్ చేయొచ్చు. ఆ విధంగా మనం ముందుకు పోవాలి. అలాగనే కాకుండా ఇప్పుడు చాలామంది చిన్న మన ఫంక్షన్స్ అవుతుంటాయి. ఫంక్షన్స్‌లో పాట పాడేటప్పుడు మాక్సిమం మనం సినిమా పాటలు గట్రా పాడుతుంటాం. బయట అకేషన్స్‌కి వెళ్ళేటప్పుడు కూడా పాడతాం. వాటికి కూడా మనం దానికి సంబంధించిన డ్రెస్ కోడ్ వేసుకుంటూ, సరదాగా మనం పిల్లల్ని ముందు ముందు ప్రోత్సహిస్తే మాత్రం వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ విధంగా మనం ముఖ్యంగా సాంగ్స్ కాంపిటీషన్‌కి వెళ్ళేటప్పుడు కూడా ఈ విధంగా మనం కొన్ని సూచనలైతే పిల్లలకి ఇవ్వాల్సి ఉంటుంది. థాంక్ యూ. ఈ విధంగా మనం ముందుకు పోవాలి. ఇంకేమైనా మీకు సందేహాలుంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను మీకు ఖచ్చితంగా అందుబాటులో ఉండి మీకు సలహాలని, సూచనలని అందిస్తాను. థాంక్ యూ. అందరికీ నమస్తే అండి. నేను పవన్ కుమార్. మనం ఈరోజు మాట్లాడబోయే టాపిక్ సాంగ్స్ కాంపిటీషన్. ముఖ్యంగా పాటల పోటీ అనగానే మనం చాలా ప్రిపేర్ అవుతుంటాం. ముఖ్యంగా పిల్లలు 10థ్ క్లాస్, బిలో 10థ్ క్లాస్, అలాగే కాలేజ్‌లో, ఇంటర్మీడియేట్, అలాగే డిగ్రీలో, యూత్ చాలామంది పాటల పోటీ అనగానే ముందేం చేస్తారంటే చక్కగా సిద్ధమవుతారు. కానీ మనం సాంగ్స్ కాంపిటీషన్‌కి వెళ్తున్నాము అంటే దేనికోసం వెళ్తాం? మనం ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ కావాలనే కదా వెళ్తాం.
సో, మనకి ఫస్ట్ ప్రైజ్ రావాలి అంటే ఖచ్చితంగా నేను చెప్పేదేంటంటే, ఓన్లీ టాలెంట్ ఉంటే సరిపోదు. ఆ టాలెంట్‌తో పాటు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ మనం ఖచ్చితంగా పాటించి తీరాల్సుంటుంది. అవి ఏంటంటే, ఫస్ట్ మనం సాంగ్స్ కాంపిటీషన్‌లో ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ సాధించాలి అనుకుంటే, ముఖ్యంగా బిలో 10థ్ క్లాస్ పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని బాగా ప్రోత్సహిస్తారు. సో, వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ సాధించాలి లేదా సెకండ్ ప్రైజ్ సాధించాలి అనుకుంటే, సాంగ్స్ కాంపిటీషన్‌లో సాంగ్ అటెంప్ట్ చేసేటప్పుడు ఫస్ట్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, వాళ్ళకి అంటే పిల్లలకి మనం సజెషన్ ఇచ్చి వాళ్ళని ఎలా ప్రిపేర్ చేయాలంటే, ఫస్ట్ ఆగస్ట్ 15థ్, జనవరి 26థ్ అలా ముఖ్యమైన మనకి అకేషన్స్ ఉంటాయి. మన ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం, అలాగే గణతంత్ర దినోత్సవం జనవరి 26 అలాంటి వాటికి సాంగ్స్ కాంపిటీషన్‌కి పిల్లల్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఫస్ట్ వాళ్ళు చూసేది ఏంటంటే జడ్జెస్ ఐ కాంటాక్ట్ చూస్తారు. పాడేటప్పుడు ఎదురుగా ఉండే జడ్జెస్‌ని చూసి పాడాలి. వాళ్ళ కళ్ళలోకి చూసి పాడాలి. ఇంకొకటేంటంటే ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ కరెక్ట్‌గా ఉండాలి. ఆ పాటకు తగ్గట్టుగా ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే చూసి పాడకూడదు. ఒక బుక్‌లో ఇలా చూసుకొని, బుక్‌లో చూసి పాడితే సాంగ్స్ కాంపిటీషన్‌లో వాళ్ళకి మార్క్స్ కొంచెం తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే డ్రెస్ కోడ్. డ్రెస్ కోడ్ కూడా మనం వీలైతే మనం స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించిన పాటలు అటెంప్ట్ చేసేటప్పుడు వీలైతే ఒక వైట్ షర్ట్ లేదా వైట్ డ్రెస్, అమ్మాయిలైతే వైట్ డ్రెస్ అలా వేసుకొని పాడితే మనకి అపియరెన్స్ బావుంటుంది. మనం పాడే పాట, టాలెంట్ పక్కన పెడితే వీటికి కొంత మార్కులనేవి మనకు ఖచ్చితంగా పడతాయి. పిల్లలకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటే వాళ్ళు చాలా ఆనందపడతారు. వాళ్ళకి తగ్గట్టుగా మనం తల్లిదండ్రులు కూడా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి. బాగా ప్రాక్టీస్ చేయించి, మనం ఆ విధంగా పిల్లల్ని ముందుకు తీసుకెళ్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వచ్చే అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఏ సాంగ్ అయితే మనం పాడుతున్నామో, అది అకేషన్ ఏంటో చూసుకొని, దానికి తగ్గ సాంగ్స్ మాత్రం మనం ప్రిపేర్ చేయాలి. మనం అక్కడికి వెళ్లి సినిమా పాటలు పాడితే, అది కొంచెం అక్కడ మనకి కొంచెం జడ్జెస్‌కి ఇబ్బందిగా ఉంటుంది. స్వాతంత్ర దినోత్సవం అనుకోండి, మనం స్వాతంత్ర దినోత్సవం సంబంధించిన పాటలు పాడాలి. అలాగే మన గణతంత్ర దినోత్సవం ఏదైనా సరే, దాని అకేషన్‌కి సంబంధించిన సాంగ్స్ మనం అటెంప్ట్ చేస్తే బావుంటుందని నా అభిప్రాయం. అంటే మనకి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. జడ్జెస్‌ని మనం బాగా ఇంప్రెస్ చేయొచ్చు. ఆ విధంగా మనం ముందుకు పోవాలి. అలాగనే కాకుండా ఇప్పుడు చాలామంది చిన్న మన ఫంక్షన్స్ అవుతుంటాయి. ఫంక్షన్స్‌లో పాట పాడేటప్పుడు మాక్సిమం మనం సినిమా పాటలు గట్రా పాడుతుంటాం. బయట అకేషన్స్‌కి వెళ్ళేటప్పుడు కూడా పాడతాం. వాటికి కూడా మనం దానికి సంబంధించిన డ్రెస్ కోడ్ వేసుకుంటూ సరదాగా మనం పిల్లల్ని ముందు ముందు ప్రోత్సహిస్తే మాత్రం వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ విధంగా మనం ముఖ్యంగా సాంగ్స్ కాంపిటీషన్‌కి వెళ్ళేటప్పుడు కూడా ఈ విధంగా మనం కొన్ని సూచనలైతే పిల్లలకి ఇవ్వాల్సి ఉంటుంది. థాంక్ యూ. ఈ విధంగా మనం ముందుకు పోవాలి. ఇంకేమైనా మీకు సందేహాలుంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను మీకు ఖచ్చితంగా అందుబాటులో ఉండి మీకు సలహాలని, సూచనలని అందిస్తాను. థాంక్ యూ.